కువైట్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కువైట్ నుంచి మీరు ఇంటికి సామాన్లు పంపించాలనుకుంటే యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ప్యాకింగ్ ఉచితం, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపటి నుంచి ఆల్ మురబ్బానియా సీజన్ యొక్క 4వ దశ ప్రారంభమవుతూ ఉంది. అంటే ఒక కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఆల్ మురబ్బానియా శీతాకాలం దాని యొక్క 3వ దశ పూర్తయిపోయి 4వ దశ ఆల్ షూలా ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఈ యొక్క 4వ దశతో ఆల్ మురబ్బానియా సీజన్ ముగింపు దశకు చేరుకుంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. జనవరి 2 శుక్రవారం రేపటి నుంచి అయితే ఈ యొక్క 4వ దశ ప్రారంభమవుతూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. అలాగే ఆల్ షూలా అనేది 13 రోజుల పాటు కనిపిస్తూ ఉందని చెప్పేసి ఆల్ మురబ్బానియా యొక్క చివరి దశను ఇది సూచిస్తుందని చెప్పి తెలపడం జరిగింది. ఈ కాలంలో సంవత్సరంలోనే అత్యంత ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంది. ఇది పగటి కంటే రాత్రి పూట ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆల్ షూలా మొదటి రోజున, అంటే శుక్రవారం మొదటి రోజున సూర్యోదయం 6:43 ప్రారంభమైతే సూర్యాస్తమయం సాయంత్రం 5:01 అయితే సూర్యాస్తమయం జరుగుతూ ఉంది. దీనివల్ల పగటి వెలుతుర కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయం మనం చూసుకుంటే సుమారుగా 13:42 వరకు ఉంటుందని చెప్పేసి ఇది శీతాకాలాన్ని మరింత బలపరుస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆల్ షూలా కాలంలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట బహిరంగ ప్రదేశాలు లేదా ఎడారి ప్రాంతాలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో మంచు కురుస్తుంది. తెల్లవారుజామున పొగమంచు ఏర్పడుతుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. ఈ దశలో ఆకులు రాల్చి చెట్లపై ఉన్న మిగిలిన ఆకులు కూడా రాలిపోతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉంది. చలిగాలులు, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎడారి ప్రాంతాలలో ఉండేవారు, బయట పని చేసేవారు, ఇళ్లలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది యజమానులు మనం చూసుకుంటే చలికి సంబంధించి స్వెటర్లు కానీ, గ్లౌజులు కానీ, సాక్సులు తీపియడం లేదని కామెంట్ చేస్తూ ఉన్నారు. మన డబ్బుతో మనమే కొనుక్కొని మన యొక్క ఆరోగ్యం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.